శివరాత్రి జాగారం ఏ విధంగా ఎందుకు వేయాలంటే వాస్తవంగా మాస శివరాత్రి అనేది నెలకొకసారి వస్తుంది, మహాశివరాత్రి అనేది సంవత్సరంకి ఒకసారి వస్తుంది. ఈ నెలకొకసారి మాస శివరాత్రి చేసింది ఒక ఎత్తు, రేపు రాత్రి అంతా కూడా జాగారం చేసింది ఒక ఎత్తు. అట్లా మహాశివరాత్రి అనేది చాలా పవిత్రమైనది కాబట్టి జాగారం చేయడం చాలా జాగారంతో ఇంకా నిలారం ఉంటే చాలా ఉత్తమైన ఇంకా బాగుంటుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది కాబట్టి అది. సో మహారాజ్ గారు అంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చే చాలా పవిత్రమైనటువంటి కుంభమేళగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇది కూడా అంటే ఈ మహాశివరాత్రి కూడా ఇదే పర్వదినాల్లో రావడం జరిగింది. సో మరి ఈ మహాశివరాత్రికి కూడా ఏమైనా విశిష్టత ఏమైనా ఉందా? అంటే వాస్తవంగా కుంభమేళ అంటే 144 సంవత్సరాలది వచ్చింది. అది ఒక రకమైనది. పుణ్యక్షేత్రంలో నదికి వచ్చిన మన పుష్కరాలు వచ్చినట్టు అన్ని రోజులకు మనకు ఇక్కడికి రావడం, చాలా త్రివేణి సంగమంలో స్నానం చేయడం, చాలా మన జన్మంలో ఎన్ని ఇది ఉన్నాయో అన్నీ నశించిపోతేనే శాస్త్ర ప్రమాణం చెప్తుంటే ప్రయాగరాజు కావచ్చు, గంగ కావచ్చు, గోదావరి కావచ్చు, రకరకాల యొక్క సమయాలను బట్టి రాసులతోని స్నానాలకు మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాగరాజులో మొన్నటిదాకా మనకు వచ్చింది, రేపు దాకా ఉంటుంది. వాస్తవంగా 40 రోజుల చిల్లరనే ఉన్నట్టున్నది, రేపటికి లాస్ట్ ఉన్నది వాస్తవంగా. మరి మన మహాశివరాత్రి సందర్భం కంటే మనం చూడలే, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చిన మహాశివరాత్రి మనందరం కూడా చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటంటే మామూలుగా కోమట్లకో బ్రాహ్మణులకో ఉండేది. ఇది విశాలమైన హృదయంతో భగవంతుడు మనందరితో చేపిస్తున్నాడు కాబట్టి ఇది అందరికీ కూడా అవకాశం కూడా దొరుకుతున్నది. ఎందుకంటే సామాన్య వ్యక్తి కూడా శివరాత్రి చెయ్యాల. అయితే ఒక శాస్త్రం ఉన్నది వాస్తవంగా. ఎందుకు తరించిపోతారు అంటే చూడండి, మానవ జన్మంలో దాని వృత్తి బట్టి కులం పెట్టిండ్రు. వృత్తి బట్టి పూర్వకాలంలో ఒక ఊరు మీద ఇడిచిపెట్టిన మహాతల్లులు కూడా ఉంటారు, జోగు వాళ్ళు కానీ ఇంకా ఎవరో ఉంటారు పూర్వకాలంలో. అయితే అలాంటి ఆ మహాతల్లికి ఎవరు భోజనం పెట్టలే. అంటే 100 ఓడింటికి పోయినా ఉపవాసం ఉన్నది, పాపం ఉపవాసం ఉన్నది. ఎవరింటికి పోయినా భోజనం పెట్టలే. ఆ రాత్రి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఓళ్ళు భోజనం పెట్టలే. రాత్రి శివాలయంకి పోతే ఏమన్నా పడుతుందేమో, నాకు ఏమైనా భోజనం పెడతారేమో అని ఆలోచనతోని ఆ శివరాత్రి దగ్గర కూడా ఏ దుకాణంలో చూసినా అవి ఇవే ఉన్నాయి. ఆ పత్రిక తీసుకపోయి ఆ శివుడి మీద పడేసింది ఎవరు, ఒక వేష. అలాంటి వేష అలాంటి పడేయంగానే ఆ పరమశివుడికి ప్రత్యక్షమైంది. ఆమెకు నువ్వు కులంకేంబో ఇట్లా ఉన్నావు, నీ వృత్తి అది ఉన్నది, ఉదయం నుంచి సాయంత్రం దాకా నా కోసం తపన చేసినావు, నీ జన్మ తరించాలి. కాబట్టి ప్రతి వ్యక్తులు వీదంతా కూడా చెప్పుకొని నీ మార్గంలో నడవాలని. అంటే చూడండి, మన అందరికి కూడా మహాశివరాత్రి అనేది చాలా పుణ్యం. సంవత్సరంకి ఒకసారి వస్తుంది. నిలారం చేయాలి. మరి నిలారం చేయాలన్నా శ్రేష్టం. నిలారంకి ఏం తినాలి? పాలు, పండ్లు, మరి ఏదన్నా సాబ్దాన. పలారం చేయాలంటే పిండి వంటలు. ఇది దానికి ధర్మానికి వాస్తవంగా నిలారానికి వాస్తవంగా ఉన్నది. పలుకులు పెరుగు తిని, అది నిలారమైన వస్తువు. రాత్రి అంతా కూడా జాగరణ చేసి భగవంతుని నామస్వరం చేయాలి. మనం ఏదో ముచ్చట్లు ఆడకుండా ఒక మాల పట్టుకొని నమశివాయ 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 అన్న పుణ్యం వస్తుంది. అదే శివరాత్రి మహాజాగరణ. ఆ తల్లి ఏ విధంగా అయితే తరించిందో మనమైతే ఇంకా కొంచెం రామకృష్ణ అనుకునే ఒక వ్యక్తులం కాబట్టి మనతోని మన అందరం అంటే గుణం గొప్పగా ఉండాలి, వృత్తి గొప్ప కాదు, గుణం గొప్పగా ఉండాలి. పరమాత్మ మీద గుణం గొప్పగా ఉన్నది కాబట్టి ఆమె తరించింది. మనం కూడా ఎలాంటి వృత్తి చేసినా కానీ గుణం గొప్ప మనసు చేసుకొని ఆమె ఆ పరమాత్ముడి మీద ముంత నీళ్లు పోసి మనం చేయాలన్న ఒక ఆలోచనతో అందరం కూడా ముందుకు. అంటే మనం ప్రతి సోమవారం వెళ్ళి శివరాత్రి రోజు అనే కాకుండా సోమవారం వెళ్ళి ఒక చెంబెడు నీళ్లు పోసి పులకరించిపోతాడు శివయ్య అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. కాకపోతే మహాశివరాత్రి రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లాంటి పుణ్య ఫలితాలు ఉంటాయి స్వామి? అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మన ఏది ఉన్నది, శ్రీశైలం మల్లికార్జున ఉన్నది ఉదాహరణ. శ్రీశైలం మల్లికార్జునంలో ఆ శివరాత్రికి ఎట్లని పండుగ వచ్చింది. నియాసంటలు నాసులు అందరూ ప్రయాణం అవుతున్నారు. ఎక్కడ చేస్తున్నారంటే ఏది మన పాతాళ గంగలో అందరూ లోపలి పోవాలా, నడుచుకుంటా పోవాలా, పైకి రావాలా. పాతాళ గంగల నుంచి లక్షల మంది స్నానం చేస్తున్నారు పాతాళ గంగల. ఆ పరమశివుడు పార్వతీదేవి కైలాసం నుండి చూస్తున్నారట. చూసి అబ్బాబాబాగా ఇన్ని కోట్ల మంది ఉన్నారు నీకోసము ఇంత ఇది చేస్తున్నారని పరమశివుడితో అమ్మవారు చెప్తున్నది.
చెప్తే పరమాత్ముడు ఏమంటే "అయ్యా, వాళ్ళందరూ వాళ్ళ కోరికల కోసం ఉన్నారు కానీ నా కోసం ఒక్కడు లేడు" అన్నాడట. అంటే అప్పుడు ఎందుకు లేరండి, ఇంతమంది ఉన్నారు, ఒక్కలనే లేరా అని అన్నారట. అనే వరకు చూద్దాం పని, మనం ఎక్కడ పోదాం పని భూలోకం అని ఆ పరమశివుడు మార అవతారంలో భూలోకానికి వచ్చిండట. ఓకే. వచ్చేసి ఇంకా ఏది పాతాళ గంగల అమ్మవారి కూకున్నది, మార అవతారంలో కూకున్నది. ఆ పెద్ద మనిషి పడ్డాడు గంగల. అంటున్నది, ఏమండి రండి, నా భర్త కాపాడండి, నా భర్తను కాపాడండి, మా ముసలయ్య గొట్టుకపోతుండే, కాపాడండి కాపాడండి అంటున్నది. మళ్ళీ అని ఏమంటున్నది, పుణ్యాత్తులు ఉంటేనే నా భర్తను పట్టుండ్రి అంటే ఎవరు పట్టుకోరు. ఇది చూడు పాయింట్. పుణ్యాత్తులు ఉంటేనే నా భర్తను పట్టుకోండి, లేకుంటే మళ్ళీ మీరు భస్వం అయిపోతారు అని చెప్తున్నది ఆ మహాతల్లి. ఇక నేనేం పుణ్యం చేసి నేను పాపం వేసి ఉండొచ్చు, అందరు పోతున్నారు, ముసలోను లేపు లేదు. పరమశివుడు ఒక్క వేష వచ్చేసింది. శ్రీశైల దర్శనం, శ్రీశైల స్నానం చేసి శిఖర దర్శనం చేసుకుంటే ఆమె పాపాలని పటాపంచలైతే శాస్త్రం చెప్పింది. వాస్తవంగా ఆమె ఏం చేసింది, దర్శనం చేసుకున్నది, శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నది. నేను పాపాత్మురాలే కానీ నా పటాపంచలు అయిపోయినాయి, నేను శిఖర దర్శనం చేసు, నేను కుళ్ళ ఉన్నా, మన దగ్గర ఏ పాపాలు లేవు అన్నది అంతా గంగల పడ్డది. ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి గడ్డకు వండేసేది. పడేయగానే ఇద్దరు ప్రత్యక్ష దైవాలు ఆ ఇద్దరికి, ఆ తల్లికి దర్శనం ఇచ్చిండ్రు ఇద్దరు. ఇది పుణ్యం. అంటే వృత్తి ముఖ్యం కాదు, గుణం ముఖ్యం ఉండాలి, ప్రేమ ముఖ్యం ఉండాలి, భగవంతుని మీద విశ్వాసం గొప్పగా ఉండాలి. అది చాలా ఉత్తమమైనది. కాబట్టి అందుకనే మహాశివరాత్రి నాడు అలాంటి మహానుభావుల కథలు, అలాంటి మహానుభావుల యొక్క ఆలోచన మనం చేసుకొని కాలక్షేపం గడపాలని శాస్త్ర ప్రమాణం. సో చాలా వరకు కూడా మనము పురాణ ఇతిహాసాల నుంచి వింటున్నాం. సనాతన ధర్మంలో దైవం మనుష్య రూపేణ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే శివరాత్రి పర్వదినాన ఎవరికైనా దాన ధర్మాలు కావచ్చు, ఏమైనా చేయాలనుకుంటే ఎలాంటి చేయాలి? లేకపోతే చాలా వరకు కూడా కొన్ని దేవాలయాల దగ్గర భిక్షాటన చేసుకునే వాళ్ళని కూడా అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న నవేడేస్లో మనకు తోచింది ఇవ్వడం వేరు, వాళ్ళని తిట్టి పంపించడం లేదు, కొట్టి పంపించడం వేరు. కాకపోతే ఎలాంటి నియమాలు పాటించాలి, లేకపోతే దాన ధర్మాలు ఎలాంటి చేస్తే మనకి బాగుంటుంది అనే దానిపైన వాస్తవంగా భగవంతుడు శాస్త్ర ప్రమాణం పూర్వకాలం నుంచి ఈ రోజు దాకా కూడా ఉన్నాయి. దాన్ని మనం గమనిస్తలేం. రాత్రి పగలు 12 గంటలకు ఎవరైతే వస్తారో సాక్షాత్ పరమాత్ముడే రూపంలో మన ఇంటికి వస్తారట. తినే టైంలో ఎవరన్నా ఇళ్ళల్లో కానీ ఆశ్రయం కానీ ఎక్కడైనా కానీ తినే టైంలో 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఆ భగవంతుడే స్వయంగాలకు పంపిస్తారట. కాబట్టి మనము తినకుండా వాళ్ళకి ఇయ్యన్నట. అది పగలు 12 గంటల ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వడం మన ధర్మం. కాబట్టి అన్నదానం మించింది లేదు నాన్న. అన్నదానం చాలా గొప్పది. అన్నదానం అంటే అన్నం తినలేదు, ఏదో పండో పొలమో ఇవ్వాలి, ఇస్తే ఇంకా దానికి ఉన్నంత పుణ్యం కలుగుతుంది. అద్దు అన్నదానం ఏ దానం అంటే అన్నదానం. అన్నదానం మించడం కదా ఏది శ్రేష్టం లేదు. ఎన్ని 10 కోట్లు ఇచ్చినా ఇంకా పోపు ఇంకా బిల్డింగ్ కడతా అంట, ఇంకోటి కడతా అంట. నువ్వు కాకపోతే నేను మోయకపోతే మా వాళ్ళని తోలుకొచ్చి మోపించకపోతావు ఒక 10 క్వింటాల బియ్యం మీద ఒక మాట. అద్దు అన్న దానం 2 చేతులు నమస్కారం చేసే దానం ఏది అంటే అన్నదానం. అవును, అన్నదానం ఏ విధంగా అంటే ఆకలైన వారికి అన్నదానం పెడితే మనకెంతో పుణ్యం వస్తుంది. మనం చేసింది కూడా చాలా ఇంకా ఉన్నంత స్థాయికి వెళ్ళిపోతాం. అన్నదానం చేస్తూ మరి అన్నదానం ఆ పుణ్యం వస్తుంది. గోమాత ఉన్నది, గోమాత మనకేమి ఇస్తుంది, గడ్డేస్తే తన శరీరం ఉన్న వస్తువులన్నీ మనకి ఇస్తుంది. శరీరంలో ఉన్న గడ్డి తింటుంది, కానీ మన శరీరంలో ఉన్న వస్తువులన్నీ పవిత్రమైనట్టు చేసి ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇవన్నీ చాలా పుణ్యమైన ఒక కార్యక్రమం. అంటే దేవతలు కూడా శుద్ధి అయిపోతున్నారు. ఇవి పంచామృతంతో దేవతలు కూడా శుద్ధి అయిపోతున్నారు. అంట అలాంటి గోమాతకు ఎవరైతే దానం, ఎవరైతే బెల్లము తర్వాత శనగపప్పు పెడతారో, గడ్డి ఎత్తారో, మన ఇళ్ళలో ఆవులు ఉన్నాయమ్మా, ఆవులకు ఎంత మంచి చేయాలంటే ఒక 10 మంది బ్రాహ్మణులు తిన్నంత పుణ్యము ఒక ఆవును రక్షణ చేస్తే. 10 మందికి రోజు 10 మంది బ్రాహ్మణులకు పెడితే అన్నం ఎంత పుణ్యమో ఒక ఆవును రక్షణ అయితే అంత పుణ్యం. మనకు తెలియదు. ఆవుడు పెద్ద భగవంతుడు ఇచ్చిన ధనవంతులు ఉన్నారు, కానీ ఏమో దాని వాళ్ళొక్క ఆవును కాపాడుకుంటే స్వయంగా భగవంతుడు ఉన్నట్టే. తన శరీరంలో 84 లక్షల దేవతలను తన శరీరంలో భద్రపరుచుకునే దేవతలను, అలాంటి ఒక మహాతల్లి. సో మహాశివరాత్రి రోజున దాంతోపాటు శివయ్యకి అతి ప్రీతికరంగా మనం చెప్పుకుంటా ఉన్నాం బిల్వపత్రి. సో ఈ బిల్వపత్రికి ఒక చాలా మంచి ఆదరణ, దాంతోపాటు అదొక చాలా ప్రీతికరమైనటువంటి దానిలో మనం చూస్తూ ఉంటాం. సో బిల్వపత్రి స్వామివారికి అర్పించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయి? బిల్వపత్రిలో కూడా 2 రకాలు ఉంటాయి. మనకు తెలిసిన కాడికి 2 రకాలు. ఈ మధ్యన మళ్ళీ 5 రకాలు 4 రకాలు ఏదో చెప్తున్నారు. పూర్వకాలం నుంచి కూడా మేము చూసినట్టే, నాకు తెలిసిన కాలం నుంచి 3 బిల్వం, ఏక బిల్వం.
త్రిబిల్వం అంటే 3 ఆకులు వేరే వేరే ఉంటుంది. ఏకబిల్వం అంటే ఒకటే తొడిమ ఉంటుంది. దానికి మన విష్ణునామాలు ఏ విధంగా అయితే 3 ఉంటాయో ఆకు కూడా అట్లా ఉంటుంది. ఇదే మనకు ఇప్పుడు ఏకబిల్వం, ఇదే పత్రి ఓకే, ఇది ఏకబిల్వం. ఏకబిల్వం. అక్కడ ఉన్నది త్రిబిల్వం, అక్కడ ఉన్నది మనకు అక్కడ ఆ పక్క పుట్టకాడ అది త్రిబిల్వం. వాస్తవంగా ఇది 100 ఎక్కించిన ఒకటి త్రిబిల్వం, ఇది ఒకటి ఎక్కించిన ఒకటి. అంత పుణ్యం అంటే ఏకమైనట్టు విష్ణు బ్రహ్మ మహేశ్వరులతో వచ్చిన యొక్క పత్రిదళం కాబట్టి త్రిబిల్వం అని పెట్టిండ్రు. వాస్తవంగా ఆ ఏకబిల్వం అని పెట్టిండ్రు కాబట్టి ఆ ఏకబిల్వం అంటే 100 పెట్టిన ఒకటే త్రిబిల్వం, ఇది ఏకబిల్వం ఒకటి పెట్టిన ఒకటని శాస్త్రం చెప్పి. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మహారాజ్, ఇప్పుడు బిల్వపత్రి మనం తీసుకుంటాం, త్రిబిల్వం త్రిబిలాకారం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, దాన్ని ఉల్టా పెట్టాలా లేకపోతే ఎట్లా పెట్టాలా అనేది కూడా చాలా మందికి ఉన్న క్వశ్చన్. అది అవునవును, అది ఎట్లా చెప్తారు మీరు? మనం ఏ విధంగా అంటే వాస్తవంగా పత్రి ఆకు ఇట్లా మనం చేసి ఇట్లా పెట్టడం చాలా ఉత్తమైంది. ఓకే, మీరు ఒకసారి జూమ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. చూడమే మనక్కడ ఉండాలి, ఈ దామ ఏదైతే కొన ఉన్నదో అక్కడ ఉండాలి. వాస్తవంగా శివుడి మీద ఎట్లా ఉన్నదో ఆకు ఎట్లా పెట్టడం చాలా మంచిది. ఇది చాలా ఉత్తమైంది. వాళ్ళు మహాత్ములు కూడా నేను చెప్పాను కింద, ముందడికి పడితే ధనం వస్తుందట, వెనుకకి పడితే జ్ఞానం వస్తుందట. అది శివుడి మీదకి వెళ్ళి వెనుకకి ఇట్లా పడితే జ్ఞానోదయుడు అవుతాడు, ముందడికి పడితే ధనవంతుడు అవుతాడట. ఇది కూడా ఒక మహాత్ములు చెప్పంగా నేను విన్నా. ఇది సో చాలా మంచి టైం ఇచ్చారు మహారాజ్. అంటే మహాశివరాత్రి రోజు ఎలాంటి జాగరణ చేయాలా, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే దానిపైన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శుభం. ఓం నమః శివాయ. శుభం.